హాయ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సర్వశ్రీ యాప్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేస్ పెట్టుకోవడం ఎలా, అంటే వేరే ప్రాంతాలకు కానీ కొత్త లీడర్స్ కానీ ఆ ప్రోడక్ట్ని సెండ్ చేయడం ఎలా, సో ఫ్రీ డెలివరీ ఎలా ఉంటుంది, ఛార్జెస్ ఎలా ఉంటాయని మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ మన సర్వశ్రీ యాప్ ఓపెన్ చేయాలి. సర్వశ్రీ యాప్లో మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంట్రీ చేస్తే మీ ఐడి పాస్వర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోకి రండి, రైట్ సైడ్ ఆర్డర్ నవ్ అని ఉంది. ఈ ఆర్డర్ నవ్లో మనం క్లిక్ చేయడం ద్వారా మనకు ప్రొడక్ట్ లిస్ట్ వస్తుంది. సో అది లైఫ్ స్టైల్ ప్రొడక్ట్సా, మరి హెల్త్ వెల్నెస్ ప్రొడక్ట్సా, అగ్రికేరా, కిచెన్ కేరా. సో ఇక్కడ మన సెర్చ్ ప్రొడక్ట్లో మనకి ఇష్టమైన ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను రెడ్ అలోవెరా సెలెక్ట్ చేశాను. సో ఈ విధంగా మనకు ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. సో ఆల్రెడీ సెలెక్ట్ చేసిన కాబట్టి 2 ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ కింద మీకు నచ్చిన ప్రొడక్ట్ను బ్యాకప్ రావాలి. ఇక్కడ ప్రొడక్ట్ డీటెయిల్స్కి వెళ్ళేసి బ్యాకప్ రావాలి. బ్యాకప్ వచ్చి మళ్ళీ సెర్చ్ చేయాలి. సో మీకు నచ్చిన ప్రోడక్ట్, ఎగ్జాంపుల్ గిలోయి. సో ఈ గిలోయి తులసి సెలెక్ట్ చేస్తున్నాను ఈ విధంగా. సో ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనం యాడ్ కార్ట్ అని కొట్టేసి ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ క్వాంటిటీ చూపిస్తుంది. సో ఒకవేళ మీకు సెలెక్ట్ ప్రొడక్ట్ అయిపోయాక మీరు గో టు కార్ట్ అని పెట్టాలి. సో నేను ఆల్రెడీ ఎస్పల్స్, గిలోయి అండ్ రెడ్ అలోవెరా సెలెక్ట్ చేశాను. వాటి ప్రైస్ వచ్చింది, వాటి బీవీ కూడా వచ్చింది. మనం ఎవరి ఐడి పైన మనం బీవీ సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఐడి పైన మనం ఓపెన్ చేసి ఇది చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే చెక్అవుట్. సో ఈ చెక్అవుట్లో రాగానే మనకి ఇక్కడ ప్రొడక్ట్ లిస్ట్ చూపిస్తుంది. అండ్ కొరియర్ బై కంపెనీ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో షిప్పింగ్ అడ్రస్, బిల్లింగ్ అడ్రస్ నేను చేశాను. మీరు షిప్పింగ్ అడ్రస్ కూడా ఎవరికి పంపాలనుకుంటారు కూడా కింద ఎడిట్ వస్తుంది. సో మీ ఐడి మీ పైనే మీకు వేరే వాళ్ళు ఒక ఫ్రెండ్కి పంపాలనుకుంటున్నారు ప్రోడక్ట్. సో ఇక్కడ నుంచి మనం డెలివర్ చేయొచ్చు. సో బిల్లింగ్ అడ్రస్, షిప్పింగ్ అడ్రస్ మనం చేంజ్ చేసుకోవచ్చు. బిల్లింగ్ అడ్రస్ మనదే ఉంటుంది, అంటే ఎవరి ఐడి ఓపెన్ చేస్తే వాళ్ళే ఉంటుంది. షిప్పింగ్ అడ్రస్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు డెలివరీ ఛార్జెస్ 0 వచ్చాయి, ఎందుకంటే మనం 2500 పైన పర్చేస్ పెడుతున్నాం కాబట్టి డెలివరీ ఛార్జెస్ అనేది ఫ్రీ వచ్చినాయి. అండ్ ఇక్కడ ప్రొసీడ్ పెట్టండి. సో ఇక్కడ మీరు SHPL ఈ వ్యాలెట్ అండ్ ఆన్లైన్ పేమెంట్, ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అని వచ్చింది కదా. సో ఈ విధంగా ఆన్లైన్ పేమెంట్కి వెళ్ళేసి మనం పర్చేస్ చేయొచ్చు. సో SHPL వ్యాలెట్ కాదు, గ్యాలరీ కాదు, బ్యాంక్ అకౌంట్ కాదు, ఆన్లైన్ పేమెంట్. సో మనం ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని పెట్టేస్తే సో మనకి ఇక్కడ బ్యాంకింగ్ వచ్చినాయి చూడండి. డెబిట్ కార్డ్, వ్యాలెట్, ఫోన్పే, పే వయా యూపీఐ. సో యూపీఐలో మనకు నచ్చిన ఏదైతే ఫోన్పే అని ఉందో ఫోన్పేని మనం ఎంట్రీ చేస్తున్నాం. సో డైరెక్ట్ ఇది ఫోన్పేకు మనకు ట్రాన్సాక్షన్ అనేది అవుతుంది. సో ఈ ట్రాన్సాక్షన్ను మనం అక్కడ మీకు ఏదైతే మీ యూపీఐ పిన్ ఉంటుందో సో ఇక్కడ పే అని కొట్టేసి యూపీఐ పిన్ ఎంట్రీ చేసేస్తే మనకు డైరెక్ట్ కంపెనీకి వెళ్ళేసి ఆ రిసిప్ట్ వచ్చే వరకు, అంటే ప్లేస్ ఆర్డర్ సక్సెస్ఫుల్లీ వచ్చే వరకు కొద్దిగా ఓపిక వెయిట్ చేయండి. మీ యొక్క ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. ఓకేనా లీడర్స్? థ్యాంక్ యూ సో మచ్.